ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇంట్రెస్టింగ్ అంటే ఏమీ లేదండి. నేను గుంటూరులో పుట్టి పెరిగాను. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఒక అబ్బాయిని. చదువు అంటే చిన్నప్పుడు మా పేరెంట్స్ పెద్దగా చదివించలేకపోయారు. ఓకే. సో నేను ఓన్లీ 5th మాత్రమే చదివాను. చాలామందికి తెలియదు అసలు. నేను కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. నేను 5th మాత్రమే చదివాను. కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండటం వల్ల నేను చదవలేకపోయాను. ఓకే. సో అక్కడ నుంచి నాకు తెలియదు, చిన్న చిన్న వర్క్లు చేసుకుంటూ అలా అలా ఎదగటం జరిగింది. ఆ టైంలో నాకు చిరంజీవి గారి మూవీస్ చూడటం, ఆయన డ్యాన్స్ స్టైలు, తర్వాత మైకిల్ జాక్సన్ గారు, ప్రభుదేవ గారు, ఇలా కొంతమంది చూస్తే తెలియకుండానే ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. నేర్చుకోవాలి ఎలా 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 అని. అంటే ఏదో నాన్న తిప్పలు పడి కష్టాలు పడి నేను సో ఓన్గా నేర్చుకున్నారా? ఓన్గా ఏం కాదు. మంగళగిరి, గుంటూరుకి విజయవాడకి మధ్యలో మంగళగిరి అని ఒకటి ఉంది. అందులో నర్సీ మాస్టర్ అనేసి ఒక మాస్టర్ ఉన్నారు. సో ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర మెల్లిగా వర్క్ స్టార్ట్ చేశాను. ఆయన దగ్గర నేర్చుకోవటం. ఆయన దగ్గర ఒక 2 months 3 months చేసిన తర్వాత పెద్ద మాస్టర్ ఉన్నారు, కళ్యాణ్ మాస్టర్, గుంటూరులో. ఈయన ఆయన దగ్గర తీసుకువెళ్ళి ఇలా ఆదర్శ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాడు, 2 months అవుతుంది, బట్ చూడండి తను చేసిన సాంగ్ అనేసి మాస్టర్ ముందు చూపించారు. అందరు అక్కడ క్లాస్లో ఉన్న వాళ్ళు అందరు క్లాప్స్ కొట్టారు, గర్ల్స్ బాయ్స్ అందరు చాలామంది ఉన్నారు. సో ఇంకా అక్కడి నుంచి మా మాస్టర్ కళ్యాణ్ మాస్టర్ దగ్గర తీసుకొని ఇంకా అక్కడి నుంచి నన్ను ఆయన ట్రైనింగ్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. సో డాన్స్ కెరియర్ అలా స్టార్ట్ అయింది. ఏ ఇయర్లో వచ్చారు హైదరాబాద్? 2009 March 7th వచ్చాను. 14-15 years ఆల్మోస్ట్. ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా ఒక షోలో డాన్సర్గానే మీరు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు కదా? డి అనే షో అప్పుడే 2009లోనే D1 అయిపోయి D2 స్టార్ట్ అయింది. ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 6000 కంటెస్టెంట్స్ వచ్చారు అక్రాస్ ఇండియా. ఎందుకంటే దీనికి బిఫోరు D1 పెద్దగా తెలీదు, D1 ఫైనల్స్కి వచ్చేటప్పుడు బాగా సక్సెస్ అయింది. సో D2కి ఎక్కడ వాళ్ళు అందరూ వచ్చేసారు, ఇటు హిందీ నుంచి, తమిళనాడు నుంచి, కన్నడ నుంచి, ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ 6000 మెంబర్స్ వచ్చారు. అందులో ఒక 18 members సెలెక్ట్ అయ్యారు. 6000 నుంచి 18 members. 18 membersలో నేను ఒకడిని. సో అంటే మా కళ్యాణ్ మాస్టర్ గారు కొంచెం సపోర్ట్ తీసుకోవడం, నర్సీ మాస్టర్ సపోర్ట్ తీసుకోవడం వల్ల కొంచెం అక్కడి వరకు రీచ్ అయ్యాను. అక్కడి నుంచి ఇంకా నా కెరియర్ స్టార్ట్ అయింది ఒక డాన్సర్గా. అక్కడి నుంచి రికగ్నైజ్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా సరే, సార్ మీరు డీలో చేశారు కదా అనేసి అక్కడి నుంచి అలా. డి తర్వాత రంగం కూడా చేసినట్టు కదా? అది సెలబ్రిటీస్ అందరూ ఉన్న షో. దానికి ముందు వరకు డి అయిపోయిన తర్వాత ఒక మూవీ చేశాను తమిళ్లో. అది కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చేసి ఆగిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవటం. మూవీస్లో ట్రై చేసాను, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత సీరియల్లో ఒక చిన్న రోల్స్, అంటే ఒక పోస్ట్ మ్యాన్, కొత్త పెళ్లి కొడుకు, ఏదో ఒక సీన్లో అలా వచ్చి కనిపించేటట్టు, లేదంటే హోటల్లో ఏదైనా చిన్న బాయ్ క్యారెక్టర్, అలాంటి చిన్న చిన్నవి వితౌట్ డైలాగ్స్ కూడా లేని క్యారెక్టర్స్ చాలా చేశాను. ఇండస్ట్రీలో అంటే మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని పుష్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఇప్పుడు ఇవాళ ఈ ప్లేస్లో ఉన్నారు అంటే మీ ఓన్గా స్టెప్ బై స్టెప్ మీ టాలెంట్ అని చెప్పుకోవచ్చు. సీరియల్స్లో ఎలా మెయిన్ లీడ్గా చేయడం అంటే వెల్ విషర్స్ ఉన్నారు. ఇతని వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని కంటే కూడా చాలామంది సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళు అసలు ఇతని వల్లే నా కెరీర్ మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఉంది మ్యామ్, ఇది చైతన్ రాజ్ గారి వల్లే నా స్మాల్ స్క్రీన్ కెరియర్ పక్కన పెట్టి బిగ్ స్క్రీన్కి రావడం జరిగింది. మా పేరెంట్స్తో పోల్చాను ఆయన్ని. మా అమ్మ నాన్న జన్మనిస్తే ఇతను మాత్రం మరో జన్మనిచ్చారు. సో అంత పెద్ద వర్డ్ యూజ్ చేశానంటే, అలాగే స్మాల్ స్క్రీన్లో ఇతని వల్లే నేను ఒక హీరోగా చేయగలిగాను అనేది ఎవరు లేరు. బట్ అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఎవరు ఇన్స్పిరేషన్ మీకు టాలీవుడ్లో? మీ ఫేవరెట్ హీరో? కోర్స్ చిరంజీవి గారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా. అయ్యో, ఆయన డాన్స్ చూసిన, ఆయన పర్ఫార్మెన్స్, యాక్టింగ్ చేసిన, ఆయన నడిచిన, స్పెట్స్ అలా పెట్టుకున్న, తీసిన ఆయనే. ఇంకా తెలియకుండా ఎందుకో ఆయన అంటే ఇష్టం అనే అంతే, ఇష్టం అనే కంటే కూడా ప్రాణం అని చెప్పొచ్చు చిరంజీవి గారు అంటే. నేను ఇంతకుముందు కూడా కొన్ని షోస్ చూశాను, రాఘవేంద్రరావు గారి షోస్ కానీ, అవి కొన్ని థీమ్స్ ఉంటాయి. దాంట్లో కూడా అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది అంటే పర్ఫార్మెన్స్, అసలు ఒక ఎపిసోడ్కి ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, అంత ఇంట్రెస్ట్. సో యాక్చువల్గా మీకు డాన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. సో యాక్టింగ్ సైడ్ ఎలా రావాలి అని సడన్గా ఎందుకు ఇలా?
నేను D2 చేసిన తర్వాత తమిళనాడు నుంచి ఒక కాల్ వచ్చింది, ఇలా మేము ఒక మూవీ చేయాలనుకుంటున్నాము, మీరు చెన్నైకి రావాల్సి వస్తుంది అనేసి. తమిళ్ మాకు తెలీదు. అక్కడున్న ఒక కో డైరెక్టర్ తెలుగు వచ్చిన అతను చెప్పారు తర్వాత, లేదండి మేము D2లో మిమ్మల్ని చూసాము, మాకున్న సబ్జెక్ట్కి మీరు కరెక్ట్, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అని అన్నారు. సరే అక్కడ నుంచి నేను చెన్నై వెళ్ళాను. అక్కడ ఒక 3 months 4 months ఉండి అతను మూవీ స్టార్ట్ చేశాము. ఒక లాస్ట్ స్కెడ్యూల్ ఒకటి ఉంది, అది కనుక అయితే మూవీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఆ టైంలో కొంచెం ప్రొడ్యూసర్కి వాళ్ళ బాబు కొంచెం చనిపోవటం, కొంచెం అతను సినిమా మీద ఫోకస్ పక్కన పెట్టేశారు, కొంచెం ఫినాన్షియల్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవటం. ఇంకా అక్కడ నుంచి ఇంకా వచ్చాను, అక్కడ యాక్టింగ్ నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. ఇంకా సరేలే అక్కడ మనకు అవకాశం ఈజీగా వచ్చేసింది, అలాగే ఇక్కడ కూడా ఉంటుంది అనేసి మళ్ళీ మనం ఇక్కడ స్టార్ట్ చేశాను మన ఇంట్లో, మన టాలీవుడ్లో. వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో కూడా ఏదో ఒక చాలా మూవీస్లో చేశాను, జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను. తర్వాత వెనకాల డాన్సర్గా ఒక 500 మంది డాన్సర్స్ ఉంటే అందులో ఒక డాన్సర్గా చేశాను. అలా తర్వాత సీరియల్కి వచ్చాను, సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గాను. అలా మన వెనకాల నడిచే వాళ్ళు ఉంటారు కదా జూనియర్స్, అలా చేశాను. అంటే ఎందుకంటే నాకంటూ ఒక గోల్ ఉంది, ఎప్పటికైనా సరే ఈరోజు సక్సెస్ రాకపోవచ్చు కానీ బట్ మన ప్రయత్నిస్తే ఏ రోజుకైనా సరే సక్సెస్ వస్తుంది అనేది నేను గాఢంగా నమ్మాను. మేబీ అందువల్లే కొంచెం ఈరోజు ఒక తొలిమెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. మీరు అంత కష్టపడ్డారు కాబట్టి ఆ స్ట్రగుల్ ఈరోజు అందరికీ కనిపిస్తుంది. స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో ఆదర్శ్ అంటే అందరికీ తెలుసు, మన పక్కింటి అబ్బాయి, లైక్ అమ్మాయిలందరికీ చాలామందికి ఆదర్శ్ అంటే క్రష్ ఉంటుంది. సో ఇప్పుడు స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వచ్చేసారు, ఫ్యాన్స్ ఇంకా పెరిగిపోయి ఉంటారు. ఏమైనా ప్రపోజల్స్ రావడం కానీ ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్ అలా ఏమైనా? అంటే చాలా జరిగినాయి, చాలా ప్రపోజల్స్ జరిగినాయి. అందులో మీకు బెస్ట్ అనిపించింది ఒకటి, బెస్ట్ ప్రపోజల్? ఒక ఊరి గురించి చెప్తాను, ఆ ఊరి గురించి మెన్షన్ చేయటం ఎందుకు కానీ, ఒక ఈవెంట్కి నేను ఒక ఊరికి వెళ్ళాను, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికని వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఒక ప్రెసిడెంట్ ఒక ఊర్లో ఉన్న వాళ్ళు మా ఇంటికి లంచ్కి రండి ఈరోజు, ఒక్కరోజు నైట్ ఉండేసి రేపు లంచ్కి రండి, కొంచెం మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, ఊర్లో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఐ సైడ్ ఓకే. సో నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాను. అయిపోయిన తర్వాత వెనకాల వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఇలా మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటే థ్యాంక్ యూ అండి అని సెల్ఫీ దిగారు. అయిపోయింది. ఇక బయలుదేరే టైంలో అమ్మాయి ఒక చిన్న హ్యాండ్ ఓపెన్ చేయండి అంటే పెట్టాను, తాలిబొట్టు చేతులు పెట్టింది. పెట్టి మీరంటే చాలా ఇష్టం, మీకు ఓకే అనుకుంటే మా ఫ్యామిలీని చూశారు, మా నాన్నగారిని చూశారు, సో మాకు ఆస్తి ఎంత ఉంది, సో మీరు ఒప్పుకుంటే మీరు ఇంకెక్కడ ఇలాంటి చేయకుండా చక్కగా మూవీస్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే చెప్పండి, నాకు ఇప్పుడే తాళి కట్టేసండి, నేను ఓకే అంటే నేను ఇప్పుడే మా పేరెంట్స్తో మాట్లాడతాను. నేను ఏం చేయాలో కాళ్ళు చేతులు షివర్ అవుతున్నాయి, ఇదేంటి ఇలాగా కలనా లేదా నిజమా అన్ఎక్స్పెక్టెడ్గా బెస్ట్ అనేటప్పటికి నేను తనకి చెప్పాను, లేదండి నాకు ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు, ప్లీజ్ ఏమనుకోకండి అనేసి తను కన్వే చేస్తుంది. తను అవ్వట్లేదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ప్లీజ్ వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మది నాన్నని చెప్పాను, ఇలా అడుగుతున్నారండి, నాకెందుకు టెన్షన్గా ఉంది, ప్లీజ్. సరే వాళ్ళు తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు కూడా చెప్పారు లేదండి అనేసి. బట్ అలాంటి అదొక సిచ్యువేషన్ ఎలా అయిందంటే ఇప్పుడు నేను చెప్తున్నా సరే నాకు షివర్ అవుతున్నాను. పాపం ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఆ రోజు, ఒకవేళ ఈ ఇంటర్వ్యూ కనుక మీరు చేస్తుంటే నన్ను క్షమించండి. అంటే చిన్న ఏజ్ టెన్షన్ వచ్చేసింది నాకు. లాంగ్ బ్యాక్ ఐ థింక్ 7 years 8 years బ్యాక్. అలా అమ్మాయిని హట్ చేస్తే ఎలా చెప్పండి? తను హట్ అవ్వకూడదు అనుకుని నేను ఆ డెసిషన్ నేను తీసుకుంటే నా పేరెంట్స్కి నేనేం చెప్తాను? సో వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేను సడన్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళు ఏమైపోతారు, నా మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే చెప్పాను, మీరు ఎవరినైతే చూస్తారో వాళ్ళని బ్లైండ్గా నేను తాళి కట్టేస్తాను, నో డౌట్ అనేసి ఇంట్లో చెప్పారా? ఓకే. సో వెళ్ళిన తర్వాత ఇలా జరిగిందమ్మా, బట్ మీకు ఇచ్చిన మాట వల్ల నేను వాళ్ళకి ఏం చెప్పలేకపోయాను. నీకు నచ్చిందా చెప్పరా, నీకు నచ్చితే అంటే లేదులేమ్మా అలా అని కాదు, బట్ అంటే అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో ఒకటి ఉంది. అది నేను ఎప్పుడు తలుచుకున్నా సరే అది హ్యాపీగా ఫీల్ అవ్వాలా, భయపడాలా,